అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 90003339. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో మారబోతూ ఉన్నటువంటి గ్రహాలు 10వ తారీఖు నుండి గురుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది. 13వ తారీఖున శుక్రుడు తులారాశిని వదిలిపెట్టి వృశ్చికంలోకి వెళతారు. 18వ తారీఖున రవి కన్యను వదిలిపెట్టి తులారాశిలోకి వెళతారు. 21వ తారీఖున కుజుడు మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకంలోకి వెళతారు. 30వ తారీఖున బుధుడు వృశ్చిక రాశి ప్రవేశం చేస్తారు. ఇక్కడ కుజుడు కర్కాటకంలోకి వెళ్ళినా కూడా మరలా వక్రగతితోటి మిథునానికి వెళ్ళిపోతారు కొంతకాలం పాటు. సరే, ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి మేషరాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూస్తే, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఆల్మోస్ట్ 21వ తారీఖు వరకు యోగించడం, అంటే 20 రోజులకు పైగా కుజుడు యోగించడం అనేటువంటిది శుభ పరిణామం. ఈ తృతీయంలో ఉండేటువంటి కుజుడు విత్తలాభ సదారోగ్య అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆర్థిక పరంగా చాలా గొప్పగా ఉపయోగపడతారు. అలాగే ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదలని కుజుడు సూచిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉండే రవి కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించడానికి, శుభ పరిణామాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం ఇత్యాది విషయాలకి రవి కుజులు కారణమవుతారు. రాజకీయ గ్రహాలు కాబట్టి అందులో తృతీయ షష్ఠ స్థానాల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి చికాకుల్ని దూరం చేయడం, న్యాయస్థానపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేస్తూ ఉండడం, అలాగే ఏదైనా కేసులు లాంటివి ఉన్నా కూడా లేదా కోర్టు సంబంధమైన వ్యవహారాలు ఉన్నా కూడా వాటి నుండి త్వరితగతిన బయటపడేటువంటి పరిస్థితులకి ఈ రెండు గ్రహాలు కూడా కారణమవుతాయి. అంతేకాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కొంత మార్గం సుగమం చేస్తూ ఉండడం, అలాగే ప్రభుత్వాధికారులతో ఉండేటువంటి ఇబ్బందులను తగ్గిస్తూ ఉండడం ఇత్యాది విషయాల్లో ఈ రెండు గ్రహాలు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇక లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ లేదా 13వ తారీఖు నుండి అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ ఫైనాన్షియల్ కండిషన్స్ని చాలా బెటర్గా ఆ రెండు గ్రహాలు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే గతంలో ఏదైనా అప్పులు తీసుకుంటే ఆ అప్పుని మరలా తిరిగి ఇచ్చేస్తూ ఉండడం, లేదా ఏదైనా భవిష్యత్తులో కార్యక్రమాలకి మనం అప్పు చేయవలసి వస్తుంది అనేటువంటి భయం ఉంటే ఆ భయాన్ని దూరం చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానంగా వక్రగతిలో ఉండేటువంటి గురుడు కానీ అలాగే బుధుని యొక్క స్థితిగతులు కానీ ఈ మాసంలో కొంత ప్రతికూలము, అలాగే వ్యయంలో ఉండేటువంటి రాహువు కూడా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈ మూడు గ్రహాల వల్ల కూడా ఉద్యోగస్తులకి కొంత ఇబ్బంది. ప్రధానంగా అది ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ప్రైవేటు ఉద్యోగం కానివ్వండి, ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి పై అధికారులతోటి సఖ్యత లేకపోవడము, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగ పరంగా కొన్ని చికాకుల్ని ఎదుర్కొనవలసి రావడం లాంటి విషయాలన్నీ కూడా ఈ మాసంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఉద్యోగస్తులపై కొంత వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపెడుతుంది ఒకటి. అందువల్ల ఉద్యోగస్తులు ఏం చేయాలి, ఎప్పుడైనా ఉద్యోగం మారవలసి వచ్చినా లేదా ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉన్నా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా, ఒకవేళ మారవలసి వస్తే ఇంకో ఉద్యోగం సరిగ్గా దొరికితేనే మారుతూ ఉండడం, లేదా ఉద్యోగపరంగా ఏమైనా చికాకులు వస్తే వాటిని లైట్ తీసుకోకుండా దాని మీద ఫుల్గా ఫోకస్ చేసి పని ఒత్తిడిని అధిగమిస్తూ ఎక్కువ పని సమయాన్ని గడుపుతూ ఉండడం. కొన్ని సందర్భాల్లో కుటుంబానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా ఎక్కువ పని వేళల్ని ఈ మాసంలో ఉండేటువంటి విధంగా చూసుకుంటే ఈ ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఇది ఒకటి. ఇక రెండవది, ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ ఉండవు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అయితే కొంత బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది, వేళని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ 21వ తారీఖు తర్వాత ముఖ్యమైనటువంటి పనులేవి కూడా పెట్టుకోకూడదు. అంటే ఈ మాసంలో ఏదైనా ఇళ్ళు కొనుక్కోవాలి అన్నా, వాహనాలు కొనాలి, ముఖ్యంగా అప్పు చేసి ఏదైనా ప్రాపర్టీ కొనాలి, లేదా లోన్ తీసుకుని ఈఎంఐలు పెట్టుకుని ఏదైనా వస్తువులు ఆభరణాలు కొనుక్కోవాలి అంటే 20వ తారీఖు లోపులోనే వాటికి వెళ్ళాలి. 20వ తారీఖు దాటిపోతే
ఇక వాటిని కొనుగోలు చేసే శక్తి ఈ నెలలో ప్రత్యేకించి మేషరాశి వారికి ఉండదు. ఇక 20వ తారీఖు దాటాక కుటుంబ పరిస్థితుల్లో కూడా కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కానీ, లేదా కుటుంబానికి కొంత దూరంగా ఉండవలసి రావడం కానీ, లేదా కొంత మానసిక ఒత్తిడి ఉండడం కానీ ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ప్రత్యేకించి 20వ తారీఖు దాటాక ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే కుజుడు శనుల యొక్క షష్టాష్టక స్థితి కానివ్వండి, కుజుడు లగాయితూ భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీలు తనఖా పెట్టేటప్పుడు, లేదా ఎక్కడైనా తనఖా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీని దాని మీద ఏదైనా లోన్ తీసుకొచ్చుకునేటప్పుడు చాలా అప్రమత్తతతో ఉండాలి. అక్కడ మోసపోవడానికి, మీ ప్రాపర్టీ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. భూమి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మేషరాశి వారు. ఇక వ్యాపారస్తులకి ఈ మాసంలో మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. విద్యార్థులకు బాగున్నది. స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. అయితే స్త్రీలలో ప్రత్యేకించి కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ మాసంలో ప్రత్యేకించి మేషరాశి వారు 20వ తారీఖుకి ముందు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన చేయడం ఉత్తమం. వ్యయరాహు యొక్క దోష పరిహారం కోసం సుబ్రహ్మణ్యారాధన చేయాలి. మంగళవారాలు నియమంగా ఉంటూ జంట సర్పాలకి పాలు పోస్తూ ఉండడం. అలాగే ఈ నెలలో ఎప్పుడైనా ఆశ్లేష నక్షత్రం కానీ, కృత్తికా నక్షత్రం కానీ వస్తే తప్పనిసరిగా సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోవాలి. 20వ తారీఖు దాటాక కూడా ఆల్మోస్ట్ మీరు సుబ్రహ్మణ్య ఆరాధనే కంటిన్యూ చేయవచ్చును. దాంతోపాటు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చాలా శ్రేష్టం. వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నదో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను పరిశీలన చేస్తే 10వ తారీఖు అక్టోబర్ నెలలో గురువు యొక్క వక్రగతి ప్రారంభమవుతూ ఉన్నది. 13వ తారీఖున శుక్రుడు తన యొక్క స్వక్షేత్రాన్ని వదిలిపెట్టి వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తారు. 18వ తారీఖున కన్యారాశిని వదిలిపెట్టి రవి తులలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. 21వ తారీఖున కుజుడు మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. మాసం చివరిలో బుధుడు తులని వదిలిపెట్టి వృశ్చికానికి వెళ్తారు. ఇది ఈ మాసంలో క్లుప్తంగా మారేటువంటి గ్రహాల యొక్క స్థితి. ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ మాసం ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయ స్థానంలోకి కుజుని యొక్క సంచారం వచ్చేటువంటి మాసం ఈ మాసం. అలాగే షష్ఠ స్థానంలో రవి యొక్క సంచారంతో పాటుగా బుధుని యొక్క సంచారం ఉండేటువంటి మాసం. లాభస్థానంలో రాహు యోగిస్తూ ముఖ్యంగా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ప్రత్యేకంగా కుజుడు తృతీయ స్థానంలో యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురువు యొక్క వక్రగతి కొంతలో కొంత జన్మగురుని యొక్క దోషాన్ని ఉపసంహరిస్తూ వ్యయస్థానంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో, అంటే ఈ అక్టోబర్ 10 దగ్గర నుండి ఆయన ఆ ఫలితాన్ని ఇస్తారు. వ్యయంలో గురువు అర్ధశుభుడు. శుభములో వ్యయశ్చైవ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు ఏంటయ్యా అంటే, ఒకటి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, తీర్థయాత్రలు, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు, ఫంక్షన్స్, ఇటువంటి వాటిపై ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అలాగే తృతీయ స్థానంలో కుజుడు 21వ తారీఖు దాటిన తర్వాత ఆర్థిక లాభాన్ని కలగజేస్తూ ఉద్యోగ వ్యాపార రంగాల్లో గతంలో చేసినటువంటి కృషికి సంబంధించినటువంటి ఫలితాలని ఇప్పిస్తూ, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు అటు సౌఖ్యవంతమైనటువంటి రోజులకు కారణమై కోర్టు కేసులు లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులను తగ్గించి న్యాయస్థానాల విషయాల్లో అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేలా చేస్తూ ప్రభుత్వపరమైనటువంటి చికాకుల్ని దూరం చేసి ఒక ముఖ్యమైనటువంటి పదవీ యోగాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు రవి తృతీయ షష్ఠ స్థానాల్లో యోగిస్తూ ఉన్నటువంటి స్థితి అటువంటిది. ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతూ, పదవి లాంటిది ఎవరైనా ఆశిస్తూ ఉంటే లభిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటూ ప్రయత్నం చేసేటువంటి వారి కలల్ని సాకారం చేస్తూ ముందుకు పోతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి
ఏదైనా ఒక ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలి, ఒక ప్రాపర్టీని అమ్మాలి, ఇంకో ప్రాపర్టీని కొనుగోలు చేయాలి, లేదా అప్పు చేసి వాహనాలు కొనాలి, అప్పు చేసి ఏదైనా ఆభరణాలు కొనాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. దాంతోపాటుగా శుభ కార్యక్రమాలు అంటే వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొంత మంచి వార్తలు వినేటువంటి, మంచి జరిగేటువంటి మాసంగా ఈ అక్టోబర్ నెలని ప్రత్యేకించి మనం చెప్పుకోవచ్చును. అంతేగాక తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడుతూ ఉండడం, కుటుంబానికి సంబంధించినంత వరకు ఒక మంచి విషయం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి వార్త అది 10 మందిలోనూ కూడా ఆనందాన్ని పెంపొందింప చేయడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక కొంతకాలం పాటు అంటే ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి భృగు షట్క దోషం వల్ల కొన్ని ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. అయితే ఇందాక చెప్పుకున్నట్టు శుభమూలకంగానే ఖర్చులు ఉంటాయి. వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు లేదా మరే ఇతరత్ర గృహోపకరణాలకే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఉద్యోగానికి సంబంధించి చాలా పాజిటివ్ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. ఉద్యోగం మార్పు, కోరుకున్నటువంటి ఉద్యోగం లభించడం, ప్రభుత్వ ఉద్యోగం అది ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే అది పర్మనెంట్ అవుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా వృషభ రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ మాసం ఒక మంచిది. లాభంలో రాహు ఉండగా ఎటువంటి మాయా కూడా దరిచేరనప్పుడు, అంటే ఎవరైనా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నా, మీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా అవేవి కూడా సాగనివ్వడం రాహు. ఎక్కడికక్కడ మీకు ఎవరు మంచివారు, ఎవరు చెడువారు, అలాగే ఎవరు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, అది ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా రాహు మీకు తెలియజేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా యోగ్యమైనటువంటి అక్టోబర్ మాసం అటు వ్యాపారస్తులకు కూడా మంచి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకి ఇది చాలా గొప్ప మాసము, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి చాలా మంచి మాసము. అటు పోటీ పరీక్షల్లో, విద్యకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా, విదేశీయానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఎవరైతే స్త్రీలు చేస్తూ ఉన్నారో వారికి చక్కటి అవకాశాలు మరింత జీవితంలో ఎదగడానికి, లభించడానికి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ఎందుకంటే భృగు షట్కము అనేటువంటి దోషము, ఆ తదనంతరం రాస్యాధిపతి శుక్రుడు 7వ స్థానంలో ఉండబోతూ ఉన్నారు. కాబట్టి చిన్నపాటి ఏదైనా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు ఏర్పడడానికి, ఈగో ప్రాబ్లమ్స్కి అది అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం, మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ, కనకధారా స్తోత్రాన్ని కానీ, దేవీ ఖడ్గమాల కానీ, లలితా సహస్రనామం కానీ ఇవన్నీ కూడా ప్రతినిత్యము పారాయణ చేసుకోవడం, లేదా సాధ్యమైనంత వరకు శుక్రవారం నియమనిష్టలతో ఉండడం, శుక్రవారం ప్రదోషంలో ఇంట్లో ధూపం వేయిస్తూ ఉండడం, అలాగే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆవు పాలు అలాగే దానిలో జిల్లేడు ఆకుని కూడా ఉంచి స్నానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారికి ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి అంటే ఓవరాల్గా ఈ నెలలో మారేటువంటి గ్రహాలను చూస్తే అక్టోబర్ 10 దగ్గర నుండి గురువు యొక్క వక్రగతి, ఇది మిథున రాశి వారికి చాలా మంచిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురువు వక్రగతి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే 13వ తారీఖు శుక్రుడి యొక్క మార్పు, ఈ శుక్రుడి యొక్క మార్పు మాత్రం అంత మంచిది అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే పంచమంలోనే శుక్రుడు యోగిస్తారు, షష్ఠ స్థానంలో అది భృగు షట్కంగా కొంత ప్రతికూలతని ఇస్తుంది. ఇక 18వ తారీఖు రవి యొక్క మార్పు, ఇది కలిసి వచ్చేటువంటి అంశం, ఎందుకంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతుంది కాబట్టి ఇది చాలా మంచిది. అలాగే 21వ తారీఖు కుజుడి యొక్క మార్పు, ఇది కూడా చాలా గొప్ప మంచి, ఎందుకంటే జన్మకుజుని యొక్క దోషం పోయి కొంత ఉపశమనం కలిగించేటువంటి మార్పు. ఇక ఈ మాసం చివరిలో బుధుని యొక్క మార్పు, ఈ బుధుడు 5లో ఉన్న 6లో ఉన్న యోగిస్తారు కాబట్టి యోగించే గ్రహం మార్పు, ఈ నెలంతా బుధుడు యోగిస్తారు. మీ రాస్యాధిపతి మీకు అనుకూలంగా ఉన్నారు. గత మాసాలతో పోల్చుకుంటే మిథునానికి ఇది చాలా గొప్ప నెలగా చెప్పచ్చు. ఎందుకంటే అటు గురుడు యోగిస్తున్నారు, అర్ధాష్టమ రవిదోషం పోతోంది, కుజుడు జన్మరాశి స్థిత దోషం పోతోంది, అలాగే రాస్యాధిపతి బుధుడు పూర్ణంగా ఈ నెలంతా కూడా యోగిస్తూ ఉన్నారు, దశమంలో రాహు అనుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా శుభ పరిణామంగా చెప్పచ్చు. ప్రత్యేకించి ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, కనీసం అన్ని లగ్జరీలు తగ్గించుకున్నా కూడా
కనీసం కంఫర్ట్స్ కూడా లేకుండా ఎక్కువ కష్టపడుతూ శారీరక శ్రమతోటి అరే ఇది ఎలా గడుస్తుంది, దీని నుండే మనం ఎలా బయటపడతాం అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటిది. ఎందుకంటే జన్మకుజుడు అర్ధాష్టమ రవి చాలా గొప్ప ఇబ్బంది పెట్టేటువంటి స్థితి. అటు శరీర ఆరోగ్యం సహకరించదు. జ్వరం ఖడ్గవరణం చేయవ భార్య బంధు విరోధ కృత్. బంధువులు కానీ భార్య కానీ లేదా భర్త కానీ జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉండదు. ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కోపం ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అది ఎవరి మీద చూపించాలో తెలియదు. ఉద్యోగం చేసే చోట రెస్పెక్ట్ దొరకదు. అలాగే మీరు ఎంత కష్టపడ్డా తగినటువంటి ప్రతిఫలం రాదు. అంతఃక్లేశం గృహశ్చిద్ర. చతుర్థ స్థానంలో రవి ఉండడం అటు బంధువులు కానీ లేదా మీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ ఎవరి దగ్గర కూడా మీకు ఉపశమనం దొరకదు. ఊరడింపు మాటలు ఉండవు. ఎప్పుడు దెప్పి పొడుపు మాటలే కనబడుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రశాంతత దొరుకుతుందేమో, ఒక అవకాశం దొరుకుతుందేమో, సరే ఇబ్బందులు ఉన్నాయి దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేయగా గత 7-8 నెలలతో చాలా విసిగి వేసారిపోయినటువంటి మిథున రాశి వారికి ఈ గురుడి యొక్క వక్రగతి చాలా మంచి చేస్తుంది. ఈ 10వ తారీఖున వక్రించేటువంటి గురుడు 117 రోజుల పాటు చాలా గొప్ప యోగాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు ఈ మాసంలో అది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసం లగాయితూ దాని ఫలితం ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అటు కుజుని యొక్క దోషం పోయి అర్ధాష్టమ రవి దోషం పోయి గురుడు యోగించడం అనేటువంటిది ఓ మంచి పరిణామం. అంటే దీనివల్ల ఏమవుతుంది, చాలా కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నటువంటి కష్టాలకి ఒక ఉపశమనం దొరికి దాని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచించడానికి కనీసం టైం దొరుకుతుంది. మూకుమ్మడి దాడి జరుగుతూ ఉన్నది, ఎక్కడా కూడా ఆలోచించడానికి టైం లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు ఒక గ్యాప్ అనేటువంటిది అవసరం. అది ఈ నెల అక్టోబర్ నెల. చక్కగా మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉద్యోగ మార్పుకి, వ్యాపార మార్పుకి, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులకి, అనారోగ్య సమస్యలకి, వరుసగా వచ్చి పడుతూ ఉన్నటువంటి కష్టాల నుండి బయటపడడానికి ఇది ఒక గొప్ప మాసంగా చెప్పచ్చు. అక్టోబర్ నెల మీకు ఒక బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అంత టైంని ఇస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. దశమంలో ఉండేటువంటి రాహు అంటే మీ చుట్టూ ఉండేటువంటి వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, మీరు చేసే పని వాళ్ళు చేస్తున్నా, చుట్టుపక్కల వాళ్ళు ఉద్యోగాలు పోయినా మీది మాత్రం పోకుండా ఉంటుంది. లేదా మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ దొరుకుతూ ఉంటుంది. స్థానచలనం కలగచ్చు, వేరే ప్రాంతానికి మీరు వెళ్ళవలసి రావచ్చు. అయినప్పటికీ ఎక్కడా కూడా కష్టం అనేటువంటిది ఉండదు. చాలా ఈజీగా మీ లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ మాసంలో ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. ప్రత్యేకించి ప్రతి 10 రోజులకి కూడా గ్రహస్థితిలో మార్పు ఉన్నది. అంటే పలానా 1వ తారీఖు నుండి 10 వరకు ఉంటే 10 నుండి 20కి మళ్ళీ మార్పు వస్తుంది. మళ్ళీ 20 నుండి 30కి చాలా మార్పు వస్తుంది. ఇలా అటు ప్రతి 5 రోజులకి ప్రతి 10 రోజులకి తేడా మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఈ నెలలో ఆనందంగా ఉండగలుగుతారు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా, అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఆనందదాయకంగా కొంతకాలం అనుభవించడానికి, ఉపశమనాన్ని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఇంకా ఈ మాసంలో మరింత అనుకూలమైన ఫలితాన్ని కావాలంటే ఏ గ్రహాన్ని మనం ఆరాధన చేయాలి అంటే, ఒకటి సూర్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండడం. ప్రత్యేకించి ఆదివారం నాడు మీరు గమనించి చూడండి, ఈ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైనా తెల్ల జిల్లేడు వృక్షం కానీ లేదా మామూలు జిల్లేడు వృక్షం కానీ దొరికినప్పుడు ఓ జిల్లేడు ఆకుని కోసుకుని ప్రతిరోజు మీరు స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేసి ఆదిత్య హృదయ పారాయణ చేసి, ఈ ఆదివారం ప్రత్యేకించి ఎక్కడా బయట ఉండిన పదార్థాలు కానీ బయట నుండి తెచ్చినటువంటి వాటిని నేను తినకుండా ఇంట్లో మీరు తయారు చేసుకుని నూనె, మద్యము, మాంసము ఇటువంటి వాటిని ముట్టుకోకుండా, తలకి నూనె రాసుకోకుండా చక్కగా నియమనిష్టలు పాటించి చూడండి. మీ సొల్యూషన్స్ వరుసగా వస్తాయి. ప్రతి కష్టానికి తగినటువంటి సొల్యూషన్ వస్తుంది. అంత పవర్ఫుల్ మాసం. కాబట్టి సూర్యారాధనని వదిలిపెట్టకండి. ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి. అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన గ్రహ సంపత్తిని చూస్తే అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుండి గురువు యొక్క వక్రగతి ప్రారంభమవుతూ ఉన్నది. తత్ఫలితంగా ఈ రాశి వారికి కొంత గురుబలం తగ్గుతుంది. అయితే 13వ తారీఖున శుక్రుడి యొక్క మార్పు, శుక్రుడు ఇప్పటికీ యోగిస్తూ ఉన్నారు, తదుపరి కూడా యోగిస్తారు కాబట్టి శుక్రబలం ఉన్నది.
18వ తారీఖు రవి యొక్క మార్పు, తృతీయంలో రవి ఇప్పుడు యోగిస్తూ ఉన్నారు. 18వ తారీఖు తర్వాత అర్ధాష్టమ రవి కాబట్టి రవి కొంత ప్రతికూలంగా ఉంటారు. కుజుడు ఇప్పుడు 12వ స్థానంలో ఉండగా 21వ తారీఖు నుండి జన్మ కుజుడుగా ఉంటారు. ఏదైనా కుజుని యొక్క పీడ అధికంగా ఉన్నది. 30వ తారీఖున బుధుడు మారుతారు. ఇప్పుడు బుధుడు మారినా మారకపోయినా రెండు చోట్ల కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు. అలాగే వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క ఫలితం, రాహు యొక్క ఫలితాన్ని మనం ప్రధానంగా చేసుకున్నప్పుడు గురుబలం తగ్గడం, రవి బలం తగ్గడం, కుజుని యొక్క పీడ, శని యొక్క పీడ, ఈ 4 గ్రహాలు కొంత అధికంగా వేధించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. వ్యయంలో ఉన్న కుజుడు జన్మరాశిలోకి రావడం వల్ల జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే సప్తమాన్ని వీక్షిస్తారు. శనికి కుజుడికి షష్టాష్టకాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి వల్ల అటు జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యంపై ఇది ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, వంశపారంపర్య వ్యాపారాలపై ఇది ప్రభావాన్ని చూపెడుతుంది. అలాగే ఎవరైతే కుజ సంబంధమైనటువంటి కారకత్వాలను కలిగి ఉన్నారంటే ఆయా వ్యాపారాలు కానీ ఆయా రంగాల్లో ఉద్యోగాలు కానీ చేస్తూ ఉన్నారు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, మెషినరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, వెల్డింగ్ షాపుల్లో పనిచేసేవారు, స్పేర్ పార్ట్స్ అమ్ముకునేటువంటి వారు, న్యాయస్థానాల్లో పనిచేసేవారు, రక్షక శాఖల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ మాసం కొంత ఇబ్బంది పెట్టేటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చును. ఈ శని కుజుల యొక్క షష్టాష్టక స్థితి, ఆ ప్రభావం ఎక్కువగా భరించేటువంటిది కర్కాటక రాశి వారు కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు చేయకూడదు. ఎవరిని నమ్మి ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు. కోపంలో కానీ, బాధలో కానీ, సంతోషంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రత్యేకించి ఉద్యోగాన్ని అకారణంగా వదిలిపెట్టకూడదు. ఉద్యోగాన్ని మారేటప్పుడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇంకొక భరోసా ఉంటేనే దాన్ని వదిలి ముందుకు వెళ్ళాలి తప్పితే అన్యత్రా ఉద్యోగ వ్యాపారాలని మధ్యలో మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవి కూడా అంత శుభ ఫలితాలని ఇవ్వవు, చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామి మీతో ప్రవర్తించేటువంటి తీరు, అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసినటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చును. అనగా కుటుంబ సభ్యుల్లో అటు తోబుట్టువుల్లో కానీ లేదా దగ్గర వారు, బంధుమిత్రాదులు, వీరందరూ ఎవరైతే ఉన్నారో వారు మీతో మెలిగేటువంటి విధి విధానాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అకారణమైనటువంటి నిందారోపణలు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రత్యేకించి పనిగట్టుకుని మిమ్మల్ని తిట్టుపోస్తూ ఉండడం, మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం, ఇదే వారి పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి భూములు కానీ, ఇళ్ళు కానీ, స్థలాలు, పొలాలు ఇటువంటివి అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యాక్రాంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అనగా వంశపారంపర్యంగా వస్తున్న ప్రాపర్టీస్ కానీ లేదా మీ ప్రాపర్టీస్ కానీ అన్యుల చేతికి చిక్కడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కానీ కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా 18వ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు కొంత సాధారణంగానే ఉన్నాయి. అనగా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఈ మాసంలో చేయదలిచి వస్తే 18కి ముందు వాటిని పూర్తి చేసేసుకోండి. ఎందుకంటే రవి బలం ఉన్నప్పుడు కొన్ని గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా రవి ఉత్సాహాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ మీకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి తృతీయ రవి యొక్క బలం ఉన్నప్పుడే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. బుధ శుక్రులు ఎలాగో మీకు ఈ నెలంతా అనుకూలంగా ఉన్నారు కాబట్టి లౌక్యాన్ని, తెలివితేటల్ని, అలాగే కుటుంబం మొత్తాన్ని నడపగలిగేటువంటి శక్తిని, ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళగలిగేటువంటి ఆత్మస్థైర్యాన్ని, ఓర్పుని, సహనాన్ని కూడా ఆ 2 గ్రహాలు ఇస్తాయి. అలాగే ఎక్కడికక్కడ మీరు చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితుల్లో ఆ కష్టాన్ని తగ్గించి కొంత మీరు రిలాక్స్ అయ్యేటువంటి విధంగా కూడా శుక్రబుధులు ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి 18వ తారీఖు లోపు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం, అలాగే ఈ మాసమంతా అనుకూలిస్తూ ఉన్నటువంటి బుధ శుక్రవారాల్లో ఒకవేళ ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వస్తే బుధవారం, శుక్రవారాల్లో మాత్రమే వాటి కోసం ముందుకు వెళ్ళాలి. తప్పితే మిగతా వారాల్లో, మిగతా రోజుల్లో ఏ పని కోసం ముందుకు వెళ్ళకూడదు. ప్రత్యేకించి బుధవారం, శుక్రవారం ముందుకు వెళుతూ శనివారాన్ని, మంగళవారాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే శనివారం, మంగళవారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఆ 2 రోజుల్లో జరిగేటువంటి విషయాలు కొంత బాధ పెడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి
వాటిని ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ఉద్యోగస్తులకి సాధారణమైన స్థితిగతులు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు ఎదురవ్వడానికి, ఎందుకంటే దశమంలోకి గురుడు వెళ్ళేటువంటి ఫలితాలని ఆయన ఇస్తూ ఉన్నారు. లాభంలో వక్రించి ఉన్న గురుడు కాబట్టి ఆయన దశమ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఉద్యోగంలో మార్పుల్ని, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ శనీశ్వరుడు కూడా అటు చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 2 గ్రహాలకి సంబంధించినటువంటి తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఈ మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చేటువంటి రోజున, అలాగే ప్రత్యేకించి శని త్రయోదశులు కానీ మాస శివరాత్రి రోజున పరమేశ్వరుడికి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని కానీ ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం, సోమవారాల్లో ప్రదోష కాలంలో నంది దగ్గర దీపం పెట్టడం, ఇటువంటి వాటిల్లో ఏ ఒక్క పని చేసినా సరే ఈ గ్రహస్థితి బాధ నుండి బయటపడవచ్చు. ఇంకొకటి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేయడం, అనగా సర్పసూక్తంతో జంట సర్పాల యొక్క విగ్రహానికి చక్కగా అభిషేకాదులు చేసుకోవడం, మంగళవారం నాడు మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉండడం, సుబ్రహ్మణ్యాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ఇత్యాది పనులు చేయడం వల్ల కూడా ఈ మాసంలో కొంత మంచి ఫలితాలను మనం ఆశించడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 10వ తారీఖు గురుడు వక్రారంభం, దశమంలో ఉన్న గురుడు వక్రించబోతున్నారు. సింహరాశి వారికి ఇది చాలా యోగ్యమైనటువంటి ఒక ఆఫర్, నిజంగా భగవంతుడిస్తూ ఉన్నటువంటి ఆఫర్గానే మనం చెప్పుకోవచ్చు. అలాగే శుక్రుని యొక్క మార్పు కూడా ఇది చాలా విశేషమైనటువంటి మార్పు. చతుర్థంలోకి శుక్రుడు వెళ్ళడం 13వ తారీఖు నుండి ఈ రాశికి యోగ కారణం. అలాగే రవి యొక్క మార్పు 18 దగ్గర నుండి రవి మారుతూ ఉన్నారు. తృతీయ స్థానంలోకి రవి వెళ్ళడం చాలా అదృష్టం. ఈ కుజుడు మార్పు మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే వ్యయంలోకి కుజుడు రావడం వల్ల 21వ తారీఖు దగ్గర నుండి కుజుడు వ్యయస్థాన స్థితి ఎక్కువ కాలం ఉండదు, మరల లాభంలోకి వెళ్ళిపోతారు. అయితే అప్పటి వరకు కూడా ఈ కుజుడు వ్యయస్థానంలో ఇబ్బంది పెడతారు. శని వక్రించడం మంచిది, గురుడు వక్రించడం మంచిది. అలాగే బుధుడు ఈ నెలాఖరున చతుర్థంలోకి వెళ్ళడం కూడా చాలా మంచిది. అంటే ఆల్మోస్ట్ 90% మారేటువంటి ఈ నెలలో మారేటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి చాలా బూస్టప్నిస్తూ ఉన్నాయి. అంటే గొప్ప యోగాల్ని కలగజేస్తూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి శక్తి ఏంటి అంటే గురుడు యొక్క వక్రగతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సింహరాశి వారికి అది చాలా అవసరం. దైవబలం లేక అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి, అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అని చెప్పం కానీ ఆర్థికమైన లోటు లేదు, కానీ ఖర్చుల యొక్క భారాన్ని అధికంగా మోస్తూ ఉన్నటువంటి రాశి సింహరాశి. వారి కుటుంబ భారాన్ని, ఆర్థిక భారాన్ని, అలాగే ప్రత్యేకించి ఒక మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కూడా మోస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి సింహరాశి. చాలా మౌనంగా ఉన్నారు వాళ్ళు. మీరు గమనిస్తే అష్టమ రాహు ఉండేటువంటి స్థితి. ఆ అష్టమ రాహు వల్ల శరీరం ఎక్కడికక్కడ ఏది పట్టుకుంటే అక్కడ అనారోగ్యంగా వచ్చినటువంటి అనారోగ్యం, ఇది ఏమైనా పీకల మీదకి వస్తుందేమో, ఇది ఏమైనా పెద్దదేమో, ఇది ఏమైనా పెద్ద వ్యాధేమో అని భయపడిపోతూ, అలాని ఎవరికి చెప్పుకోలేక, అలాని దాచుకోలేక బాధను అనుభవిస్తూ ఈ మానసికమైనటువంటి ఆందోళనతోటి జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నటువంటి సింహరాశి వారు ఇప్పుడు భాగ్యగురుని యొక్క స్థితి, అంటే ఇప్పుడు దశమంలో ఉన్న గురుడి యొక్క వక్రగతి వల్ల భాగ్యస్థాన ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉన్నటువంటి స్థితిలో గురుడు కొంత అదృష్టాన్ని, దైవ బలాన్ని, కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని ఆయన కలిగించబోతూ ఉన్నారు. ఇది కొంత ఉపశమనంగా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక కొత్త శాస్త్రాధ్యయనం చెయ్యాలి, ఒక కొత్త కోర్సు చేయాలి, ఇప్పటివరకు జీవితంలో మనం ఎదగడానికంటూ మనం ఏది చేయలేకపోయాం, ఇప్పుడు ఎదగడానికి ఏదైనా ఒక చోట మనం విద్యాభ్యాసం కానీ ఇంకోటి కానీ చెయ్యాలి అనుకునేటువంటి పక్షంలో ఈ 10వ తారీఖు దాటాక గురుడు ఆ అవకాశాన్ని కల్పిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, నూతన గృహప్రవేశాలు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతాన యోగాదులు, ఇలా ఆనందాన్ని కలగజేసి జీవితంలో సౌఖ్యవంతమైనటువంటి రోజులకి గురుడు కారణమవుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, విజయదశమికి ఏదైనా కార్లు కొనుక్కోవడం, బళ్ళు కొనుక్కోవడం, లేదా ఇళ్ళు కొనుక్కోవడం, గృహప్రవేశాలు చేయడం, శంకుస్థాపనలు, ఇటువంటివన్నీ కూడా గురుడు కలగజేస్తూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగా చెప్పచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత
అనుకూలతలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కనబడుతూ ఉన్నది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ మాసంలో స్థానచలనం కూడా ఉంటుంది. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి తాత్కాలికంగా కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో నివాసం ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో 90% ఖచ్చితంగా జరుగుతాయి. మీరు గమనించండి. ఈ నెలంతా అయిపోయిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇందులో ఏ పాయింట్ జరిగిందన్నది మీరు టిక్ పెట్టుకుంటే వెళ్ళచ్చు. అంత యాక్యురేట్ రిజల్ట్స్. ఎందుకంటే ఇక్కడున్న గ్రహస్థితి ఆ విధంగా ఉన్నది. అందులోనూ కొన్నిసార్లు ఏదైనా లేటుగా ఫలితం వస్తుందేమో కానీ ఇప్పుడున్న ఈ గ్రహస్థితి మాత్రం వెంటనే ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. ఇక ఉద్యోగానికి సంబంధించి కూడా ఊహించినటువంటి మార్పులు, అసలు ఈ ఉద్యోగం పోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా మరలా ఆ ఉద్యోగం మీకు లభించడం, లేదా అంతకు మించిన గొప్ప ఉద్యోగాన్ని పొందడం, అలాగే వ్యాపారం బాగుండడం ఇత్యాది ఉద్యోగ వ్యాపారాదుల విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే విద్యార్థులకి ఇది చాలా గొప్ప మాసం. గొప్ప ఆపర్చునిటీస్ వస్తాయి. విదేశీయానానికి, వైద్య విద్యకి, లేదా పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి చాలా గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి అద్భుతమైన గ్రహస్థితి అన్వయం అవుతుంది. కాబట్టి సింహరాశి వారికి ఇది ఈ నెల చాలా అదృష్టమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. మరింత అనుకూలమైన ఫలితాల కోసం ఇక్కడ వ్యయకుజుడు అనేటువంటి దోషం, అది కూడా 21 నెల చివరి 10 రోజులు వస్తూ ఉన్నది. కాబట్టి సుబ్రహ్మణ్యారాధన 15వ తారీఖు లగాయితూ ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చెయ్యండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ, ఇలా ఏదైనా పారాయణ చేయడం, జంట సర్పాల విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉండడం, ఇత్యాది విషయాలు చేయడం, ఇత్యాది పరిహారాలు చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహాల్లో గురుడి యొక్క వక్రగతి ఈ రాశి వారికి అంత అనుకూలమైనది కాదు. శుక్రుడి యొక్క మార్పు, అది కూడా కొంత శుక్ర బలాన్ని తగ్గించి వేస్తూ ఉన్నది. రవి యొక్క మార్పు మాత్రం అనుకూలిస్తుంది. జన్మరవి యొక్క దోషం పోతూ ఉన్నది. అలాగే కుజుడి యొక్క మార్పు, ఇది చాలా అదృష్టంగా చెప్పచ్చు. ఇక మిగతా పైన గ్రహాలు ఎన్ని యోగించకపోయినా పక్కన పెట్టడం, కుజుడు యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గురుడు వక్రగతి వల్ల గురుబలం పోయింది, శని వక్రగతి వల్ల శని బలం పోయింది, జన్మకేతు సప్తమ రాహు స్థితిగతులు యోగిస్తూ ఉన్న గ్రహాలు తప్పుకుంటున్నాయి. శుక్రుడు కానీ ఈ గ్రహాలు కానీ తప్పుకుంటూ ఉన్న తరుణంలో ఒక్క కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్ని ఉపద్రవాల్ని ఆయన దాటిస్తాడు అనడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కన్యారాశి వారే. మీరు ఈ అక్టోబర్ నెలలో చూడండి, అంటే కుజుడు మారాలి, ప్రత్యేకించి 21వ తారీఖు రావాలంటే ఆల్మోస్ట్ 20 రోజులు ఏ బలము ఉండదు. 10వ తారీఖు వరకు గురుబలం ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది 20 వరకు కూడా. ఇక్కడ కీలకమైనటువంటి రోజులు ఏంటి అంటే 11 to 20వ తారీఖు. ఇది చాలా అండర్లైన్ చేసుకోండి. 11వ తారీఖు టు 20వ తారీఖు మధ్యలో ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి, ఏదైనా కొంత మనకి వ్యతిరేకంగా ఏదైనా జరగడానికి కొంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి కాలంగా మనం చెప్పవచ్చును. ఆ 10 రోజుల్ని మీరు కనుక దాటగలిగారు అంటే ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అంటే మొదటి 10 రోజులు ఏముండదు, 11 నుండి 20 వరకు కొంత ఇబ్బంది, 21 నుండి ఇక కుజబలం వచ్చేస్తుంది. కాబట్టి ఇక అసలు ఏ గ్రహం మీకు ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే ధైర్యం ఏకాదశగతే కుజే అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఒక యుద్ధ భూమిలో సైనికుడు ఉంటే వాడు ఎంత ధైర్యంగా ఉంటాడు. ఒక కాలు ఇరిగిపోయింది, ఒక చెయ్యి ఇరిగిపోయింది, అయినప్పటికీ కూడా కత్తి దొరికితే మనం యుద్ధంలో పరిగెడదామనేటువంటి సన్నాహంలో ఉండేటువంటి సైనికుడు ఏ విధమైనటువంటి గుండె ధైర్యంతో నించుంటాడో అలా ఒక్క అవకాశం రాకపోతుందా? ఇంత దెబ్బతిన్నాం, ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా మనం పుంజుకోలేకపోతామా అనేటువంటి విధంగా కుజుడు మీకు ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తాడు. అయితే ఈ లోపల కొంత జరగవలసిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అనగా కొంత శరీర అనారోగ్యమో, కొంత చీడపీడలో, కొంత నీలాపనిందలో, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూలతలో, కుటుంబంలోనే ప్రతికూలతో, జీవిత భాగస్వామే సరిగ్గా మాట వినకపోవడం దగ్గర నుండి అనేక రకాలైనటువంటి విషయాలు జరగవచ్చును. అయితే ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థ అయితే ఇబ్బంది పెట్టదు. అంటే వచ్చేటువంటి ఆదాయానికి తగినటువంటి వ్యయంతో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఆదాయం దాచుకోవడం కానీ, లేదా సేవింగ్స్ ఎక్కువగా ఉండడం కానీ అవేం జరగదు. వచ్చినట్టు వెళ్ళిపోతుంది, భారం పడదు.
ఇక ఆరోగ్య పరిస్థితులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మానసికమైన సమస్యలు ఉన్నాయి, సైక్రియాటిక్ సమస్యలు ఉన్నాయి. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వస్తే దాన్ని భూతద్దంలో చూసి ఏదేమైనా జరిగిపోతుందేమో అనేటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు. ఇది చాలా సాధారణంగా ఉండేటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, వేళని అతిక్రమించి పనులు చేస్తారు. అంటే టిఫిన్ తినవలసిన టైంలో నిద్ర లేవడం, భోజనం చేయాల్సిన టైంలో టిఫిన్ చేయడం, లేకపోతే మధ్యాహ్నం ఇంకోటి, ఇలా కాలాన్ని అతిక్రమించి వెళ్ళిపోతూ ఉంటాయి. నిద్ర పట్టకపోవడం, రాత్రి సరిగా పడుకోకపోవడం, విచిత్రమైన కోరికలు, విచిత్రమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వీరికి సహజంగా ఉండేటువంటి ఆ రాశికి ఉండేటువంటి గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి అంశాలు. సరే, ఇక కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కొంత తక్కువగా ఉంటుంది, మానసిక భయం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉద్యోగానికి సంబంధించిన అంశాలు కొంత విరుద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీ విలువైన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ ఫోన్ల దగ్గర నుండి, ల్యాప్టాప్ల దగ్గర నుండి, బంగారం దగ్గర నుండి, డబ్బు దగ్గర నుండి ప్రతి వస్తువు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నెలలో దొంగిలించబడడానికి అవకాశాలు ఉంటాయి. దొంగతనాలు ఎక్కువగా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా అప్రమత్తతతో ఉండాలి. అంతేకాక కొంత నిస్సత్వ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా డీమోటివేషన్ అవ్వకండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. వ్యాపార పరంగా అయితే అంత ఇబ్బందులు ఏమీ కూడా కనపడడం లేదు. అంతేకాక విద్యార్థులకి సమయం కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతుంది. స్త్రీలలో కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి కన్యారాశి వారు ఎక్కువగా సూర్యారాధన చేయడం, దక్షిణామూర్తి ఆరాధన చేయడాన్ని అలవరుచుకోవాలి. గురువారం నాడు శనగలు కానీ, పసుపు రంగు పళ్ళు కానీ, అరటిపళ్ళు కానీ ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి. అలాగే అటుకులు, బెల్లము, తేనె కలిపినటువంటి పదార్థాన్ని దక్షిణామూర్తికి, దత్తాత్రేయుడికి నివేదన చేసి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అక్టోబర్ 10 దగ్గర నుండి గురువు వక్రగతి. ఇది తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి స్థితిగా చెప్పచ్చు. యోగకాలము, అదృష్టకాలము, మహారాజ యోగం, దానికి ఏ పేరైనా పెట్టుకుని పిలవండి. సప్తమంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని ఈ వక్రగతిలో తులారాశి వారు అనుభవించబోతూ ఉండడం ఒక అదృష్టం, శుభపరిణామం. 117 రోజుల పాటు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఉండేటువంటి ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ నెలలో 10వ తారీఖు నుండి గురు బలం మీకు వస్తుంది. ఇక 13వ తారీఖున మారేటువంటి శుక్రుడు, అంటే అంతకు మునుపు ఆ తర్వాత కూడా శుక్రుడి బలం ఉంది. రాశ్యాధిపతి బలంగా ఉన్నారు కాబట్టి అది ఇంకా ఒక గొప్ప శుభ పరిణామంగా చెప్పచ్చు. ఇక రవి యొక్క మార్పు, ఇప్పుడు రవి వ్యయంలో ఉన్నారు, 18 తర్వాత జన్మరాశిలోకి వస్తారు కాబట్టి రవి యొక్క బలం ఈ మాసంలో లేదు. సాధ్యమైనంత వరకు తులా రాశి వారు ఎప్పుడు రవి బలం మీద ఆధారపడి ఉండరు. ఎందుకంటే బాధకాధిపతి ఆ రాశికి కానీ ఆ లగ్నానికి కానీ రవి ఎప్పుడూ కూడా అంత యోగాన్ని కలగజేయరు. కాబట్టి ఇప్పుడు రవి బలం లేదు. ఈ మాసంలో ఆయన కొంత ప్రతికూలతల్ని ఎక్కువగా ఇస్తారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 21వ తారీఖు కుజుడు మార్పు. అయితే ఇక్కడ కుజుడు మారడం వల్ల కానీ మారకపోవడం వల్ల కానీ ఇంపాక్ట్ అనేటువంటిది కొంత తక్కువ. అయితే దశమంలో దిగ్బలయుక్తుడే ఉంటాడు. తులారాశి మీద కుజుడి యొక్క దృష్టి ఆయన ప్రసరిస్తూ ఉంటాడు కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పచ్చు. అలాగే మాసం చివరిలో బుధుడి యొక్క మార్పు. బుధుడు జన్మరాశిలో అంత అనుకూలుడు కాదు, మాసం చివరిలో 2వ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలలో మారేటువంటి ప్రతి గ్రహము కూడా కొంత మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. 90%. రవి తప్పితే మిగతా మార్పులన్నీ కూడా మంచివే. ప్రతి 5 రోజులకి ఒక గ్రహం మారినటువంటి ప్రతి గ్రహము యోగాన్ని కలగజేస్తూ ఉంటే దాన్ని మించినటువంటి శుభ ఫలితం ఇంకోటి ఉండదు. కాబట్టి అక్టోబర్ నెలంతా కూడా తులారాశి వారికి చాలా రాజయోగప్రదంగా నడుస్తూ ఉంటుంది. మీరు చెప్పిన మాట చెల్లుతూ ఉంటుంది, మీరు చేసిందే కరెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా వింతగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని విభేదించిన వాళ్ళు మీతో వచ్చి కలుస్తారు, మీ సలహాలు తీసుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మీకు ఖచ్చితంగా దానికి సంజాయిషి చెప్పుకుంటారు. కుటుంబంలో కానీ లేదా బయట కానీ
ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారో వారు వారి యొక్క పశ్చాత్తాపాన్ని మీకు చెప్పగలుగుతారు. ఈ విధంగా తులారాశి వారికి ప్రతి అడుగడుగు కూడా చక్కగా అడుగులకి మడుగులొత్తుతూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ పరిణామాలంటే ఇక్కడ మారేటువంటి ప్రతి గ్రహము కూడా అనుకూలిస్తూ ఉన్నప్పుడు మీరు చేసినటువంటి సహాయాలు కానీ లేదా మీరు చేసినటువంటి మంచి కానీ ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి సరైనటువంటి కాలంలో సరైనటువంటి సమయంలో అన్నీ మీకు యోగిస్తూ ఉండేటువంటి శుభకాలంగా మరి ఈ నెలను చెప్పుకోవచ్చును. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ముఖ్యంగా ఈ దసరా దగ్గర నుండి విజయదశమి దగ్గర నుండి మీకు విజయప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గురుడి యొక్క వక్రగతి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ విజయదశమి రోజుల్లోనే ఏదైనా ఇల్లు కొనుక్కోవడము, గృహప్రవేశాదులు చేయడము, కారు కొనుక్కోవడము, బండి కొనుక్కోవడము, వాహనాలు, వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు ఇలా ఏవైనా సరే కొత్త వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు. చాలా కాలంగా అసలు దీన్ని కొందామా వద్దా, దీన్ని కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు, దీనికి లోన్ వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధలో ఉండేటువంటి తులారాశి వారికి ప్రభుత్వ పరంగా సహాయం అందుతుంది. లేదా మరి ఏ ఇతరత్ర అయినా సరే బంధువుల రూపేణా, మిత్రుల రూపేణా సహాయ సహకారాలు అందుకుని వారు అనుకున్నటువంటి పనిని సాధించగలుగుతారు. వారు నెరవేరినటువంటి తీరని కళలు ఏవైతే ఉంటాయో, పలానా చోట ఇల్లు కొనుక్కోవాలి, పలానా ఫ్లాట్ కొనుక్కోవాలి, పలానా కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, పలానా వాచి కొనుక్కోవాలి, పలానా కెమెరా కొనుక్కోవాలి, ఇలా ఏదేమైనా వారి యొక్క కోరిక కానివ్వండి అది విజయదశమి నాటి దగ్గర నుండి చాలా శీఘ్రంగా నెరవేరడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఉద్యోగ మార్పు, చాలా కాలంగా ఉద్యోగంలో పడుతూ ఉన్నటువంటి శ్రమకి ముగింపు ఈ నెలలో పడుతుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకి కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, భాగస్వామ్య వ్యాపారాల్లో ఎదుగుదలని కానీ ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఎటు చూసుకున్నా కూడా తులారాశి వారికి ఇది మంచి సమయమే. ఇక మారేటువంటి గ్రహాలు యోగాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని పక్కన పెడితే షష్ఠ స్థానంలో ఆల్రెడీ యోగాన్ని ఇస్తూ ఉన్నటువంటి రాహువు కూడా తోడై ఉండడం వల్ల ఎక్కడ ఎటువంటి మాయనైనా సరే ఛేదించుకుంటూ వెళ్ళిపోతారు. ఎదురు లేనటువంటి విధంగా తులారాశి వారికి గ్రహస్థితి సహకరించబోతూ ఉన్నది. ఇది ఒక మంచి పరిణామము. ఈ నెలంతా కూడా ఉపయోగించుకోండి. ప్రత్యేకించి కొంత శరీర శ్రమ అయితే ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం, బంధువులకి కొంత సహాయం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శారీరక శ్రమ ఉంటుంది, ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీరసము, నిస్సత్వ అనేటువంటిది ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల వల్ల వాటినన్నింటిని కూడా ఓవర్కమ్ చేసి వెళ్ళగలుగుతూ ఉంటారు. అడపాదడపా నెలలో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి పళ్ళ రసాలు ఇవి ఎక్కువగా తాగుతూ ఉండాలి. రవి అనుకూలించినప్పుడు నీరసం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఒకటి. ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి రెండు మినహాయించి మిగతాదంతా తులారాశి వారికి చాలా బాగుంది. ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యారాధన ఎక్కువగా చేయండి. ఆదివారము వచ్చింది అంటే బయట ఏ విధమైనటువంటి మద్యమాంసాలు కూడా భుజించకండి, తలకి నూనె రాసుకోకండి, నూనె పదార్థాలు తినకండి. ఎక్కడా కూడా బయట తెచ్చుకున్నటువంటి మాంసం కానీ లేకపోతే ఇంకోటి నూనె పదార్థాలు కానీ ఏవి కూడా బయట తినకండి, ఇంట్లోనే తినండి. గోధుమకి సంబంధించినటువంటి పదార్థాలను తినకుండా వాటిని దానం చేస్తూ, ఎర్రటి పళ్ళు దానం చేస్తూ, ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి మునిపే స్నానం చేసి చక్కగా సూర్యుడు వస్తూ ఉన్న సమయానికి ఆదిత్య హృదయం చదవండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ మాసంలో ఏ ముఖ్యమైన పనులు చేసుకోవాలన్నా ఆదివారాన్ని మినహాయించండి. ఆదివారంలో మాత్రం ఏ పని చేయకండి, అన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 10వ తారీఖు నాడు గురుని యొక్క వక్రారంభం. ఇది అంత మంచి పరిస్థితి కాదు. వృశ్చిక రాశి వారికి ఇది కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే 13వ తారీఖు శుక్రుడి యొక్క మార్పు యోగాన్ని కలగజేస్తుంది. 18వ తారీఖు రవి మార్పు రాజయోగాన్ని కలగజేస్తుంది. 21వ తారీఖు కుజుడు మార్పు చాలా గొప్ప ఫలితము. అష్టమ కుజుని యొక్క దోషం పోతుంది. చాలా రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఇక 30వ తారీఖు బుధుని యొక్క మార్పు వ్యయబుధుడు దోషాన్ని పోగొడుతుంది. అంటే ఇందులో గురుడు వక్రగతి మినహాయించి 90% మిగతా గ్రహాల మార్పులన్నీ మంచివి కావాలి కూడా. ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం అది తగ్గేటువంటి రోజులు కాబట్టి ప్రత్యేకించి అదే గొప్ప రిలీఫ్గా ఉంటుంది. అయితే మరి గురుబలం తగ్గుతోంది అనేటువంటి విషయంలో దానిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. షష్ఠ స్థానంలో గురుడిచ్చేటువంటి ఫలితాన్ని వక్రగతిలో పొందుతారు కాబట్టి హెల్త్ పరంగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ కుజుడు ఉన్నప్పుడు హెల్త్ మీద ఇష్యూస్, స్థాననాశహ రుణచ్ఛేదం అన్నారు. అలాగే ప్రవాసం, కార్యహాని స్యాత్, కాసరోగం, ప్రపీడనం, ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్,
మెంటల్ టెన్షన్స్, వైరల్ ఫీవర్సు, లేకపోతే ఏదైనా పదునైనటువంటి వస్తువుల వల్ల కాలిన కోసుకున్నటువంటి గాయాలు, విద్యుత్తుకి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా కుజుడు కలగజేస్తే గురుడు ఎంతసేపు కూడా వెయిట్ పెరుగుతూ ఉంటారు, బరువు, అలాగే దీని ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి రకరకాల సమస్యలకి కారణమవుతూ వంశపారంపర్యంగా వస్తూ ఉండేటువంటి సమస్యల్లో ఆయన ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పరంగా జాగ్రత్తలు పడాలి. ప్రత్యేకించి ఈ మాసంలో రుణాల జోలికి వెళ్ళకండి. నేను ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి చెప్పేది ఏంటి అంటే, అప్పు అనేటువంటి దాని జోలికి అవసరమై ఉంటేనే తప్పితే వెళ్ళకండి. ఎందుకంటే ఆర్భాటాలకి మీరు అప్పు తీసుకుంటే రేపటి నాడు ఈ గ్రహస్థితి వల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ ఒక్క నెలే నేను చెప్పేది. ఈ ఒక్క నెలలోనూ ఎప్పుడూ కూడా అప్పు జోలికి వెళ్ళకండి. అంతగా అప్పు తీసుకోవాల్సి వస్తే ఇక తప్పని పరిస్థితుల్లో మనం ముందడుగు వేయాలి తప్పితే ఉత్తినే బండి కొనుక్కోవడానికో, ఉత్తినే వాహనం కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఇల్లు కొనుక్కోవడానికో అప్పు తీసుకోకూడదు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో రవి బలం ఉంది కాబట్టి ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇక్కడ అడపాదడపా గురుడు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ రవి యొక్క బలం కొంత నిలబెడుతుంది. అంటే కొంత ఆత్మస్థైర్యానికి, ఏదైనా ఇబ్బంది వస్తే రికవరీ అవ్వడానికి కూడా రవి ఎక్కువగా సహాయం చేస్తారు. శుక్రుడి యొక్క మార్పు కూడా చాలా మంచిది. అంటే కొన్ని కీలక సందర్భాల్లో పై అధికారుల యొక్క అండదండలు లభించడానికి, అలాగే పై అధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడడానికి, జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్కి, కుటుంబం తాలూకు సపోర్ట్కి కూడా ఈ గ్రహస్థితి చాలా ముఖ్యము. ప్రత్యేకించి అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నప్పటికీ అటు శని వక్రగతి కొంత మీకు మంచి పరిణామాలని కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ క్రియాశీలకంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకోదలుచుకుంటే కేవలం మీరు మాత్రమే ఆలోచించి తీసుకోవాలి తప్పితే అన్యత్రా ఇతరుల మీద మాత్రం ఆధారపడకూడదు. ప్రత్యేకించి ఎవరినైతే మీరు గురువులుగా భావిస్తున్నారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవచ్చును తప్పితే స్నేహితులు, బంధువులు, మిత్రులు వీళ్ళ యొక్క సలహాలు మాత్రం మీరు తీసుకోకూడదు. ఇది ప్రధానంగా వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో కూడా కొన్ని ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. అందుకనే నేను చెప్పడం జరిగింది, ఆర్భాటాలకి పోయేటువంటి ఖర్చులు తగ్గించుకోండి, అవసరమయ్యేటువంటి ఖర్చులు మాత్రం పెట్టుకుంటూ ఉండండి. ఇక ఉద్యోగస్తులకి ఇది సాధారణమైనటువంటి సమయం. ఉద్యోగ మార్పుకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఉద్యోగం మార్పు చెందవలసి వస్తే ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటేనే మాత్రమే మీరు మారవలసి ఉంటుంది. అదర్ దాన్ లేకపోతే మారకూడదు. ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ప్రత్యేకించి ఉద్యోగంలో మాత్రం సమస్యలు ఏమీ రావు. ఇక వ్యాపార పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. వ్యాపార పరంగా గతంలో ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి. అదంత ఇబ్బంది కాదు, అలానే అంత పూర్తి అనుకూలమైనటువంటి స్థితి కాదు. అలాగే విద్యార్థులకి సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. వైద్య విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, పోటీ పరీక్షల్లో వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్న వారికి మాత్రం ఈ మాసంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. అనగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవస్థ కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. సంతాన పురోగతికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మంత్రదీక్ష ఎవరైతే పలానా దేవతా ఉపాసన చేస్తూ ఉన్నారో, లేదా గతంలో పలానా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, వ్రతాలు, నోములు లాంటివి చేస్తూ ఉన్నారో, వారి యొక్క పూజా ఫలితం ఖచ్చితంగా ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది. ఇక ఈ మాసంలో వృశ్చిక రాశి వారు మంచి ఫలితాన్ని పొందడానికి ప్రత్యేకించి ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి. అలాగే శ్రీపాద శ్రీవల్లభులను కానీ, దత్తాత్రేయ స్వరూపాలను కానీ ఆరాధన చేయవచ్చును. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చాలామంది దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఏంటని అడుగుతున్నారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అని ప్రారంభమై భూరంభాంస్యనలో నిలోంబరమహార్నాదో హిమాంసు పుమాన్ అనేటువంటి ఆ శ్లోకంతో పూర్తి అవుతుంది. దాన్ని పారాయణ చేయాలి. గురువారం నాడు ప్రత్యేకించి అటుకులు, బెల్లం, తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేసి అప్పుడు మీరు పచ్చటి అంటే పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళని దానం చేస్తూ ఉండడం, ఇవి చేస్తూ ఉంటే గురుబలం పెరిగి మంచి ఫలితం వస్తుంది. అక్టోబర్ నెలలో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహగతులను దృష్టిలో పెట్టుకుంటే 10వ తారీఖు గురుడి యొక్క వక్రగతి ఇది ధనురాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది.
అలాగే 13వ తారీఖు శుక్రుని యొక్క మార్పు, ఇది సాధారణమైనటువంటి స్థితి. 18వ తారీఖు రవి యొక్క మార్పు, ఇది ధనురాశి వారికి చాలా గొప్ప యోగాన్ని కలిగించబోతూ ఉన్నది. అలాగే 21వ తారీఖు కుజుడు మార్పు, అయితే ఇది అష్టమ కుజుడుగా కుజుడు కొంతకాలం పాటు ఆయన తన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ కుజుడు యొక్క మార్పు కొంత ప్రతికూలము. 30వ తారీఖు బుధుని యొక్క మార్పు. ఇలా ఈ గ్రహస్థితిని బట్టి చూసినప్పుడు చాలా కాలం తర్వాత, అంటే దాదాపుగా 4 నెలల తర్వాత రవి యొక్క బలం, దిగ్బలయుక్తుడైనటువంటి రవి దశమ కేంద్రంలో సంచరించడం ఒక గొప్ప బలమైతే, గురుడి యొక్క స్థితి, ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు, నిజంగా ఈ రాశి వారికి గురుబలం వచ్చినప్పటికీ గురుడి యొక్క వక్రగతి, అతిచారాలు, లేదా ఆ కరోనా టైంలో, లేదా దాన్ని దాటిన తర్వాత పంచమ గురుడు, ఇవేవి కూడా పూర్తి స్థాయిలో గురుబలాన్ని ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు వక్రగతిలో ఉండేటువంటి గురుడు ధనురాశి వారికి ఒక గొప్ప ఉపకారాన్ని చేయబోతూ ఉన్నారు. నిజంగా ఇది భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చును. ఎందుకంటే అటు గురుడి యొక్క అనుకూలత, రవి యొక్క అనుకూలత రెండు ఒకేసారి ఒకే నెలలో లభిస్తూ ఉండడం, అది కూడా ఒక వారం రోజుల వ్యవధిలో రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు. ఏలినాటి శనిని అత్యంత ఎక్కువ కాలం ఇప్పటికీ సైతం ఏలినాటి శని ప్రభావానికి లోనవుతూ ఉన్నటువంటి రాశి ధనురాశి దాదాపుగా 8-9 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది. అయినప్పటికీ ఆ బాధలు వదిలిపెట్టడం లేదు. అర్ధాష్టమ రాహువుగా రాహువు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో అయితే అనుకోవచ్చు అష్టమ కుజుడు ఇబ్బంది పెడతారేమో అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఇక్కడ గురుబలం రవిబలం ముందు కుజుడు అష్టమ కుజుడుగా కొంత అది నీచక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ ఉచ్చ నీచలతో సంబంధం ఏం లేదు. గోచారంలో ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఆయన ఇస్తారు. అయినప్పటికీ కూడా గురుబలం రవిబలం రావడం వల్ల, అలాగే శుక్రుడి లాభస్థాన స్థితి, బుధుని యొక్క లాభస్థాన స్థితి పరిపూర్ణంగా ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అనుకూలత వల్ల ఇది యోగాన్ని కలగజేస్తుంది. ఈ మాసంలో గమనించండి, విజయదశమి దగ్గర నుండి అంటే ఏదైనా వాహనం కొనుగోలు చేయడము, గృహప్రవేశాదులు, శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, అలాగే ఇప్పటివరకు అసలు ఉంటుందా పోతుందా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఉద్యోగం నుంచి ఒక మంచి ప్యాకేజీలో ఉండేటువంటి ఉద్యోగానికి వెళ్ళేటువంటి స్థితి, అలాగే వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ మాసంలో ఎక్కువగా ధనురాశి వారికి కనబడబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల, ప్రత్యేకించి ఆరోగ్యంలో ఎదుగుదల, దశమంలో రవి ఉండడం, దిగ్బలయుక్తుడైనటువంటి రవి ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం, ఇది జీవితంలో ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది. మనం ఏదైనా ఒక పని తలుచుకుంటే అది పూర్తి చేయగలిగేటువంటి స్తోమత, సత్తా, తెలివితేటలు నాలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ గ్రహస్థితి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. బద్ధకాన్ని వదిలిపెట్టి, వాయిదా పద్ధతులను వదిలిపెట్టి రంగంలోకి దిగి నేరుగా పని చేయగలిగితే ధనురాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేయడానికి అక్టోబర్ చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. లాభస్థానంలో బుధుడు స్థితిరై ఉండడం వల్ల ఎవరైనా విదేశీయానానికి సంకల్పం చేసి, అంటే ఉద్యోగరీత్యా వేరే దేశం వెళ్ళాలి, చదువుకి వేరే దేశం వెళ్ళాలి, ఇటువంటి విదేశీయానానికి సంబంధించినటువంటి అనుకూలతల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం కానీ, అక్కడ స్థిర నివాసం కోసం కానీ, సిటిజన్షిప్ కోసం కానీ ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నా వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో కొంత శుభవర్తమానాలు, శుభవార్తలు వినేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి సంతాన పరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ధనురాశి వారికి ఆ సంతానం తాలూకు ఇబ్బందులు తొలగింపబడడం, అలాగే కుటుంబాభివృద్ధి కలగడం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడం లాంటి అంశాలన్నీ కూడా ఒక పాజిటివ్గా మనం చూడవచ్చును. మరి నెగిటివ్లే లేవా అంటే అన్నీ పాజిటివ్లే ఉన్నాయండి అనుకుంటే కొంత ఇబ్బంది కూడా ఉన్నది. గ్రహస్థితి ఎప్పుడూ కూడా శుభాశుభాల యొక్క మిశ్రమం కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ రాహువు, అష్టమ కుజుడు, కుజరాహువుల యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పుడు మెయిన్ హెల్త్ పరంగానే చాలా కాన్షియస్గా ఉండాలి. అలాగే ఇక్కడ కుజరాహువుల యొక్క స్థితి వల్ల మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. థర్డ్ పార్టీ వల్ల లేదా మూడో వ్యక్తి వల్ల మోసపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడా నమ్మి డబ్బు ఇవ్వడం కానీ, లేదా ఎవరినైనా నమ్మి వారికి ఏదైనా ఒక సలహా లేకపోతే ఒక రహస్యాన్ని చెప్పడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు. ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీ మూలస్య ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఇవన్నీ కూడా
కొంత అనవసరమైనటువంటి ధన వ్యయాన్ని మరి ముఖ్యంగా మోసపోయి ధనాన్ని కానీ పరువును కానీ కోల్పోయేటువంటి స్థితులకి అది కారణమవుతోంది. కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియనటువంటి వ్యక్తుల దగ్గర వారు ఏదైనా మీకు ఇతరుల మీద చాడీలు చెప్పినప్పుడు అనుకోకుండా వారి దగ్గర మాట్లాడుతూ ఉండడం, ఇటువంటివి ఏవి చేయకూడదు. అలాగే ఎవరికైతే మీరు నమ్మకస్తులుగా ఉన్నారో వారిని మిమ్మల్ని వేరు చేద్దామని మిగతా వారు సంకల్పం చేస్తూ ఉంటారు. అలాగే ధనురాశి వారి యొక్క బలాబలాలు ఏంటి తెలుసుకుని ఆ బలం మీద దెబ్బ కొడదామని మిగతా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడా కూడా మీరు దానికి లొంగకుండా విచక్షణని కలిగి ఉండి, యుక్తాయుక్త విచక్షణను కలిగి ఉండి, ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకుండా, అలాగే ఎవరి మీద కూడా చాడీలు చెప్పకుండా, రహస్యాన్ని బట్టబయలు చేయకుండా చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడుతూ ఉండడం ద్వారా ఈ మాసంలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈ నెలలో ధనలాభం ఉన్నది, భూలాభము, గృహలాభము, వస్తు వస్త్ర వాహనాలకి సంబంధించినటువంటి కొనుగోలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు ఉన్నది, ఉద్యోగంలో మంచి స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు బాగున్నాయి. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం. ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలి అన్నా లేదా అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉండి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్న విద్యార్థులకి అక్కడ ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. ప్రత్యేకించి శుక్రుని యొక్క మార్పు కలిగినప్పటి నుండి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది 13వ తారీఖు దాటిన తర్వాత. అయితే అప్పుడే గురుడు మారుతారు కాబట్టి అది శుభమూలకంగా ధన వ్యయాన్ని మనం దాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ధనురాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి కుజరాహువుల యొక్క దోషమే ప్రధానంగా ఇబ్బంది పెడుతోంది. కాబట్టి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి జంట సర్పాల విగ్రహాలకి అభిషేకం చేస్తూ ఉండడం, మంగళవారం నాడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం, అలాగే ఎక్కువ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్యారాధన కానీ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మారేటువంటి గ్రహస్థితిని చూస్తే గురుడి యొక్క వక్రగతి అక్టోబర్ 10 దగ్గర నుండి మకర రాశి వారికి మిశ్రమ ప్రభావాన్ని సూచిస్తోంది. శుక్రుడి యొక్క మార్పు మకర రాశి వారికి చాలా అనుకూలము. రవి యొక్క మార్పు మకర రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కుజుడి యొక్క మార్పు మిశ్రమమైనటువంటి ఫలితం, బుధుని యొక్క మార్పు యోగదాయకం. అంటే మారేటువంటి గ్రహాల్లో 90% మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ మకర రాశికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నది, రాహు బలం లేదు ప్రధానంగాను. అయితే ఈ మాసంలో యోగించే గ్రహాలు ఏంటయ్యా అంటే 21 వరకు కుజబలం ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 70% ఈ నెలంతా కుజుడి బలం మీదే వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే రవి బలం వస్తుంది ఎప్పుడు 18 దాటాక. సో ఆల్మోస్ట్ రవి కుజుల యొక్క బలం మీదే ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే శుక్రబలం ఉన్నది, బుధ బలం కూడా మాసం చివరిలో వస్తుంది. కాబట్టి గత మాసాలతో పోల్చుకుంటే ఇది గొప్ప మాసంగా చెప్పచ్చు. అయితే కొంత గురు బలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. ప్రత్యేకించి చతుర్థ స్థానంలో గురుడు సంచరించడం వల్ల అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏమీ ఉండవు. కాకపోతే కుటుంబ వ్యవస్థపై ఆయన ప్రభావాన్ని చూపిస్తారు. అలాగే ల్యాండ్ పరమైనటువంటి డిస్ప్యూట్స్ రావడానికి, మీరు సంపాదించుకున్నటువంటి అంటే మీ స్వార్జితానికి సంబంధించినటువంటి ఈ ఇళ్ళు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ వాటి మీద ఏదైనా చిన్నపాటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలంటే ఏదైనా మీకు ఇల్లు ఉంది, దాన్ని ఎవరికైనా అద్దెకిచ్చారు, ఆ అద్దెకిచ్చినప్పుడు వారు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండడం, మీ పొలం ఉంది కౌలు చేస్తున్నారు ఎవరో ఇంకొకళ్ళు, వాళ్ళు తప్పుకోకుండా కొంత ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇలా మీ సొంత ప్రాపర్టీల మీద ఇతరుల యొక్క అజమాయిషి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ మీద ఇతరుల ఆధిపత్యం చేయడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ మీరు జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి ఈ మాసంలో అది గనక మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఏదీ లేవు. సమయానుకూలంగా మీకు తగినటువంటి సంపద అనేటువంటిది వస్తుంది. తత్ఫలితంగా మీకు ఖర్చుకు తగ్గ ఆదాయం అయితే ఉంటుంది. దానివల్ల ఏ సమస్య లేదు. అలాగే అతి రహస్యంగా ఏవైతే మీరు గత కొద్ది కాలంగా కొన్ని విషయాలను దాచిపెట్టారో వాటిని బహిర్గతం చేయడం అనేటువంటిది ప్రమాదం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ ఫోన్లో ఇది అందరికీ తెలిసింది కదా, నేను చెప్తే తప్పేంటి అంటే ఇక్కడ అందరికీ తెలియడం వేరు, మీరు చెప్పగా ఇతరులు ఇది ఇతనే చెప్పాడు ఈమె చెప్పింది అని ప్రచారం చేయడం వేరు. కాబట్టి ఏదేమైనా సరే ఎవరు ఎంత వచ్చి మీకు మొరపెట్టుకున్నా లేదా అందరికీ తెలిసిన విషయమైనా సరే మీ నోటి ద్వారా అది బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు చెడు పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఏ విధమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుంది. కొన్ని
మిమ్మల్ని ప్రలోభపెట్టేటువంటి అంశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ జంకకుండా, ఎక్కడా కూడా ప్రలోభాలకి లోను కాకుండా మీ సొంత నిర్ణయాలు, మీ యొక్క ఎజెండా ఏదైతే ఉన్నదో, మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రత్యేకించి మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని సరే ఇది మన సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనల్ని కొంత ఉపశమనం కలిగిస్తుందేమో కాబట్టి ఒకసారి ఇటు కూడా వెళ్దాం, ఈ అడుగేద్దాం అనేటువంటి మాట మాత్రం మీరు ఆ నిర్ణయం మాత్రం తీసుకోకూడదు. అలాగే ఈ మాసంలో 18వ తారీఖు వరకు రవి అనుకూలంగా ఉండరు. 18 దాటాక రవి బలం ఉంటుంది. 21 వరకు కుజబలం ఉన్నది. కాబట్టి ఈ 2 గ్రహాల వల్ల కూడా రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు కొంత తక్కువగానే ఉంటాయి. ఎక్కడికక్కడ మీరు కానుకోగలుగుతారు. ఎవరు మీకు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు. కొంత బద్ధకం ఉంటుంది. ప్రత్యేకించి అదృష్టం తక్కువగా ఉంటుంది. కొన్ని అవకాశాలని ఒక్కొక్కసారి వదులుకోవలసి వస్తుంది. ఎందుకంటే అవి టేకప్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేక అవి ఎలా ముందుకు వెళ్ళాలో దానిలో అన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు వాటిని వదిలిపెట్టవలసి వస్తుంది. అది కొద్దిగా బాధగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అవి అలా వదిలేయడమే మంచిది. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే చాలా మంచిది. కాబట్టి మకర రాశి వారికి చూస్తే ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి, అవేమి ఇబ్బంది లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా ఇబ్బంది ఏమి లేదు. స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీకు మీరుగా సొంతంగా చేసుకున్నటువంటి ఏమైనా తీసుకునే నిర్ణయాలు అవి ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగత దూషణలు కొంత ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు. అవి కొంత జాగ్రత్తగా చూసుకుని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. అలాగే వెన్నుపోటుదారులు ఉంటారు, వారి వల్ల కొంత ప్రమాదం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. ఇందులో ప్రమాదం ఏం లేదు. కాకపోతే కొంత ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత గడ్డుకాలం ఎదుర్కొనవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా అవకాశాలు వస్తాయి. కష్టపడి పనిచేయగలుగుతారు. మీ అనుభవాన్ని ఉపయోగించగలుగుతారు. అన్నిట్లోంచి బయటపడగలుగుతారు. కాబట్టి సర్వత్రా కూడా ఇది మిశ్రమమైనటువంటి మాసంగానే దృష్టిలో పెట్టుకోవాలి. రవికుజుల బలం మీదే ముందుకు వెళుతున్నాం కాబట్టి ఎక్కడికక్కడ మీకు అవకాశాలు వస్తాయి. ధైర్యం ఉంటుంది. అన్నిట్లోనూ కూడా మీకు సహాయ సహకారాలు ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం. ఎందుకంటే కొంత ఈ గురుబలం తగ్గుతోంది కాబట్టి దైవబలం తక్కువగా ఉంటుంది, అదృష్టం తక్కువ. ఈ మాసంలో మంచి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని పారాయణ చేయడం కానీ, లేదా బుధవారం నాడు ప్రత్యేకించి వినాయకుడి యొక్క దేవాలయానికి వెళ్ళి బెల్లం కానీ చెరకు కానీ నివేదన చేయడం, కుడుమలు మొదలైనటువంటి పిండి వంటలు, ముఖ్యంగా నేరేడు పళ్ళని వినాయకుడికి సమర్పణ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మారేటువంటి గ్రహాలు, గురుడి యొక్క వక్రగతి కుంభరాశికి అదంత మంచి కాదు, అంత చెడు కాదు. ఇప్పుడు గురుబలం లేదు, అప్పుడు గురుబలం ఉండదు. ఇక 13వ తారీఖు శుక్రుడి యొక్క మార్పు, కుంభరాశి వారికి శుక్రుడు కూడా అంత అనుకూలరు కాదు, అంత ప్రతికూలరు కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. 18వ తారీఖు రవి యొక్క మార్పు మాత్రం మంచి చేస్తుంది. ఎందుకంటే అష్టమ రవి యొక్క దోషాన్ని తీసివేస్తుంది కాబట్టి. భాగ్య రవి ఉన్నారు, అది అంత అనుకూలమైన స్థానం కాదు, కానీ అష్టమ రవితో పోల్చుకుంటే కొంత మెరుగు. 21వ తారీఖు కుజుడు యొక్క మార్పు, ఈ మార్పు మాత్రమే కుంభరాశి వారికి మంచిది. అంటే ఆల్మోస్ట్ ఈ బుధుడితో కలుపుకొని మిగతా గ్రహాలు ఏది మారినప్పటికీ 90%, అంటే ఇన్ని గ్రహాలు మారినా కూడా 90% ఆఫ్ ది ప్లానెట్ ఈ మార్పులో, ఈ 90% గ్రహాల యొక్క మార్పులో, ఈ 100% మార్పులో కేవలం 10% మాత్రమే యోగిస్తూ ఉన్నది. ఈ మొత్తం ట్రాన్సిట్లో కేవలం 10% మాత్రమే, అది కూడా కుజుడి యొక్క మార్పు ద్వారానే కుంభరాశి వారికి యోగం రాబోతూ ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏం అనుకూలం కాదు. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఈ మారేటువంటి గ్రహాలు ఈ రకంగా ఉంటే రాహు యొక్క బలం ఒకటి ఉన్నది. 2వ స్థానంలో రాహు బలంగా ఉన్నారు. ఇప్పుడు కుజుడు, ఇది గమనించండి. కుజుడు ఒక్కరు బలంగా ఉంటే చాలు, మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా. అందులోనూ రాహు కూడా బలంగా ఉండడం వల్ల 2వ స్థానంలో, 2, 6 స్థానాల్లో బలంగా కొంత పాపగ్రహాలైనప్పటికీ అవి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానాల్లో ఉండడం. ఇక్కడ జన్మశని వక్రించి ఉండి కుజుడితోటి షష్టాష్టకం పట్టినా కూడా కుంభరాశి వారికి అది మంచిదే. అయితే ఈ కుజుడు ఎప్పుడు మారుతున్నారు? 21వ తారీఖున, అంటే ఆల్మోస్ట్ 70% నెల అయిపోతుంది. సో కుజుడిని పక్కన పెట్టి చూసినప్పుడు 18 వరకు రవి మారరు, అప్పటి వరకు అష్టమ రవి దోషం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 70% ఈ నెలంతా కూడా గ్రహాలన్నీ కూడా ప్రతికూలతతోటే ఉన్నాయి, ఒక్క రాహు తప్పితే. ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి.
మరి అలా ఉంటే ఏంటండి అంటే, గ్రహాలు ప్రతికూలతలు ఉన్నప్పుడు ఓ సామెత చెప్పారు, సరదాగా చెప్పుకోవడానికి వస్తే, అరటిపండు తిన్నా పన్ను ఎరుగుతుంది అన్నాడు. అదేంటంటే నేను తినది అరటిపండే కదా అంటే, నీ గ్రహస్థితి అలా ఉంది. ఇక్కడ ఏలినాటి శని, గురుబలం లేక, అష్టమ రవి ఉండి, తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఇక ఏం బలం ఉంటుంది? జాతకంలో మాత్రం యోగ దశలు నడుస్తూ ఉంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు. తప్పితే కుంభరాశి వారిదంతా కష్టసాధ్యమైన జీవనంలాగానే ఉంటుంది. ఇలా ఒక 70% ఈ నెలంతా కూడా కొంత కష్టమో నష్టమో దాటగలిగితే, ఎప్పుడైతే కుజుడు మిథునాన్ని వదిలి కర్కాటకంలోకి అడుగు పెడతాడో 21వ తారీఖు నుండి యోగదశ అందుకుంటుంది. దానితో పాటుగా రవి యొక్క మార్పు కూడా జరుగుంటుంది కాబట్టి కొంత దోషం పోతుంది. సో కుంభరాశి వారికి 20వ తారీఖు దాటిన తర్వాత ఈ నెలలో బాగుంది. ఏమైనా ముఖ్యమైన పనులున్నా, ఏదైనా శుభ కార్యక్రమాలున్నా, ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నా, వాహనాలు కొనాలన్నా, ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఏం చేయాలన్నా 20 తర్వాత ప్రయత్నం చేస్తే చాలా స్పీడ్గా పనులు ముందుకు సాగుతాయి. ఏదైనా బ్యాంక్ లోన్ రావాలన్నా, ఉద్యోగంలో మార్పు చేయాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, ఏం చేయాలన్నా సరే 20వ తారీఖు దాటాక చేయాలి. ఈలోపు ఉండే పరిస్థితుల్లో కుటుంబం సపోర్ట్ ఉండదు, హెల్త్ సహకరించదు, అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి, మానసికంగా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అలాగే కోపం పెరిగిపోతుంది, అసహనం వస్తుంది, ఏమీ చేయలేనటువంటి స్థితి, ఎవరిని ఒక మాట అనలేనటువంటి స్థితి. కాబట్టి ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో 20వ తారీఖు దాటాక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, అన్నిటి పరంగా కూడా అప్పుడు బాగుంది. కాబట్టి ఆ 20వ తారీఖు దాటాక కుంభరాశి వారు ముందుకు వెళ్ళడం, ఈలోపు చక్కటి పరిహారాలను పాటిస్తూ ఉండడం, ప్రత్యేకించి అష్టమ రవి దోషాన్ని పోగొట్టుకోవడానికి 1 నుండి 18వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చాలా మంచిది. క్రమం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి, గోధుమలు దానం చేయండి. అలాగే ఆదివారం నాడు, అలాగే శుక్రవారం నాడు ప్రత్యేకించి రాహుకాల సమయంలో దీపారాధన చేయడం, అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం వల్ల కూడా ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో మారేటువంటి గ్రహాలను పరిశీలన చేస్తే గురువు వక్రగతి చాలా అదృష్టం, భగవంతుడిచ్చిన వరం. రాస్యాధిపతి అయిన గురువు అసలు దాదాపుగా 2 ఏళ్ల వరకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వడం అనుకున్న గురువు ఆయన వక్రగతిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మంచి చేయడానికి ఒక 117 రోజుల పాటు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్గా మనం చెప్పచ్చు. అలాగే 13 శుక్రవారం శుక్రుడి యొక్క మార్పు జరిగేంత వరకు కూడా శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. రవి 18వ తారీఖున మార్పు చెందుతారు. రవి బలమైన లేదు మీనరాశికి, ప్రస్తుతమైన తర్వాతైనా. కుజుడు మార్పు, ఇది ఒకటి చాలా గొప్ప విషయం. అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడు పంచమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇది చాలా గొప్ప మార్పు, ఇది ఒక గొప్ప ఉపశమనం. బుధుడి యొక్క మార్పు కూడా పర్వాలా, అంటే ఆల్మోస్ట్ మారేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే, అంటే మారేటువంటి గ్రహాలను కనుక చూస్తే గురువు బలం రావడం, కుజ దోషం తొలగిపోవడం అనేటువంటిది గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. దీనివల్ల ఈ మాసంలో రొటేషన్ జరుగుతుంది. అంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి జీవన విధానంలో కొంత రొటేషన్ జరిగేటువంటి పరిస్థితులు, అలాగే కొంత ఆర్థికపరమైనటువంటి ఉపశమనం, ఆరోగ్యపరమైన ఉపశమనం, కుటుంబపరమైనటువంటి సమస్యలకి పరిహారం, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం, అలాగే ఏదైనా విజయదశమి దగ్గర నుండి కొంత ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయడం, కొత్త ఇల్లు కొనుక్కోవడం, లేదా శుభ కార్యక్రమాలు జరగడం, సంతానోత్పత్తి జరగడం, ఇలా ఏదైనా ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనుభవించేటువంటి పరిస్థితులు, సంతానం అభివృద్ధిలో ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక ఈ మాసంలోనే కొంత సప్తమంలో రవి ఉన్నారు. దీనివల్ల కూడా కుటుంబ సభ్యులకి ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంటుంది, అంటే ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతతని పొందేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు. కాబట్టి మీనరాశి వారికి అటు జన్మరాహు దోషముండి, అర్ధాష్టమ కుజ దోషముండి, ఏలినాటి శనుండి, గురుబలం లేక అష్టమంలో రవి ఉండి, ఇలా అనేక రకాల సమస్యలు. గ్రహాలు యోగించకపోవడం వేరు, కష్టపెట్టే స్థానాల్లో ఉండడం వేరు.
మరి ఈ మాసంలో కుజుడు తప్పుకుంటున్నారు, గురుబలం వస్తోంది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో కొంత చురుగ్గా ఉంటారు. కొన్ని అవకాశాలు వస్తాయి, వెతుక్కుంటూ కోల్పోయినటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి మనుషులు తిరిగి వస్తారు. అలాగే మిమ్మల్ని కించపరిచి మాట్లాడినటువంటి వారు వారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడతారు. కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ మీ మీద నేలాపనిందలు ఎవరైతే దుష్ప్రచారం చేశారో వారు వారి తప్పును తెలుసుకుని అందరికీ కూడా మీ గురించి మంచిగా చెప్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఎక్కువ సమయానికి ప్రాధాన్యతనిస్తారు, వ్యాయామం చేస్తారు, శరీరాకృతి మారుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగం అభివృద్ధిలో ఉంటుంది, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ లాంటివి జరుగుతాయి. ఇలా ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది. అయితే 10వ తారీఖు దగ్గర నుండి జరుగుతుంది. మొదటి 10 రోజుల్లో కూడా కొంత సాధారణమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రతి 10 రోజులకి గ్రోత్ కనబడుతుంది. అది మాత్రం ప్రత్యేకించి మీరు చూడవచ్చును. 10వ తారీఖు గురుడి యొక్క వక్రగతి, తర్వాత ఏమో రవి మార్పు, తర్వాత ఏమో 21 నుండి కుజుడు మార్పు. ఇలా ప్రత్యేకించి ప్రతి 10 రోజులకి ఎదుగుదల అనేటువంటి మీనరాశి వారిలో చూడవచ్చును. అద్భుతమైనటువంటి కాలంగా ఉంటుంది. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే శని రాహువుకి సంబంధించినటువంటి తశ్శాంతి చేసుకోవాలి. అంటే శని రాహువులు సమయాన్ని తినేయడానికి వాళ్ళు ఎక్కువ కారకులు. ఏదో ఒక వ్యసనం, మొబైల్ ఫోన్ చూడడమో, సినిమాలకి పోతూ ఉండడమో, బద్ధకంగా ఉండడం, పడుకోవడం, ఇలా కాలాన్ని వ్యర్థం చేసేటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణం మీ జాతకంలో. కాబట్టి ఎక్కువ బద్ధకాన్ని వదిలిపెట్టండి, దైవారాధన చేయండి. శనివారం రోజు సూర్యోదయానికి మునిపే లేవండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఒక రాగి పాత్రలో బెల్లం కానీ పంచదార కానీ పోసి పూర్తిగా నీళ్లతో నింపి 11 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేసి మొదట్లో ఆ నీళ్లు పోయండి, అక్కడున్న మట్టిని బొట్టు పెట్టుకోండి. శనివారం ప్రదోష కాలంలో లేదా సోమవారం ప్రదోష కాలంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. శివాలయ దర్శనం, శివాభిషేకాలు, రుద్రపారాయణలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. అవును, 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855920115 లేదా 90003339.